దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? నేటి దినాలలో మనుషులు ఇష్టపడుతున్నటువంటి ప్రసంగాలు, మనుషులు ఆదరిస్తున్నటువంటి ప్రసంగాలను చూచినప్పుడు మానవునికి ఏది సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని భూమి మీద కలిగిస్తుంది, ఎలాంటి ఆశీర్వాదాలను యేసయ్య నుంచి పొందుకోగలము, ఏది మానవునికి కలిసి వస్తుంది, సౌకర్యవంతంగా జీవించడానికి ఏం చెయ్యాలి, ఇలాంటి వాక్య వర్తమానాలను ఆదరిస్తున్నట్లుగా నిజ దేవుని యొక్క వాక్యాన్ని, అసలు దేవుని ఉద్దేశాన్ని తెలియచేస్తున్నటువంటి వాక్యాలను ఆదరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మనం బ్రతుకుతూ ఉన్నాము. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశాలను మనము తెలుసుకొని అనేకులకు తెలియచేస్తే మనము దేవుని ఉద్దేశాలను నెరవేర్చే బిడ్డలమవుతాము. యేసయ్య మానవుని ఎంతో ప్రేమించాడు. దేవుడు మానవ జాతిని ప్రేమించాడు. ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మాత్రమే అయితే యేసయ్య ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఈ భూమి మీద ప్రతివారు దీవించబడుతున్నారు అంటే కేవలం దేవుని బిడ్డలైనా, అన్యజనులు కూడా దీవించబడుతున్నారు. వారికి దేవుడు తెలియదు, దేవుణ్ణి వారేమీ స్తుతించట్లేదు, దేవునికి వారేమీ ఇవ్వట్లేదు, అయినా వారు దీవించబడుతూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద ఆశీర్వదించబడటానికి క్రైస్తత్వంలోనికి రావాలా? భూమి మీద సౌకర్యవంతంగా బ్రతకాలి అంటే క్రైస్తత్వంలోనికి రావాలా? అవసరం లేదే. క్రైస్తవుడికి కేవలము కావలసినటువంటి ఒకే ఒక్క ఆయుధము, ఒకే ఒక్క గురి, ఒకే ఒక్క నిరీక్షణ, అదేంటో తెలుసా? పరలోకం. ఆ పరలోకాన్ని సంపాదించుకోవడానికి, మన పాపముల నుండి భూమి మీదే మనము పశ్చాత్తాపపడి పాపముల నుండి విడుదల పొందటానికి, పరమునకు మనము వెళ్ళటానికి క్రైస్తత్వంలోనికి రావాలి. నేడు సువార్తను ప్రకటన చేయటానికి క్రైస్తవులు వెళ్ళినా మీ కష్టాలు పోతాయి, మీ కన్నీళ్లు తగ్గుతాయి, మీకు ఉన్నటువంటి దయ్యముల నుండి విడుదల పొందుతారు అనేటువంటి సువార్తను చెప్పటానికే ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు. మరొక విచారకరమైనటువంటి విషయం చెప్పనా? ఎవరు సేవకులు అంటే మాటలు చెప్పడం వచ్చిన వారు సేవకులు అంటున్నారు, వాక్యాన్ని బోధించటం వచ్చినటువంటి వారు సేవకులు అంటున్నారు. కానీ కాదు, దేవుని యొక్క ఉద్దేశములో ఉన్న సేవకులు వేరు, దేవుని యొక్క ఉద్దేశములో ఉన్న సువార్త వేరు. ఎవరైతే క్రీస్తులాగా బ్రతికి చూపించగలము అనేటువంటి నిరీక్షణను కలిగి ఉంటారో, జీవిస్తూ సేవను చేస్తారో, అది దేవుడు కోరుకున్నటువంటి సేవ. మాటలు చెప్పడం అంటే మనకంటే బాగా చెప్పేవారు సంఘాలలో చాలామంది ఉన్నారు. మాటలు చెప్పటం సేవ కాదు, మించి ఆ మాటలలో జీవము లేకుండా మనము అన్యజనులకు కూడా ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి రండి అని చెప్పే సువార్త ఎక్కువగా కనబడుతుంది. కానీ యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన రావడం వల్ల ఏ ప్రయోజనం ఉంది? ఎందుకు ఆయన అంత శిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది? ఇది చెప్పేటువంటి క్రైస్తత్వం నేడు కనుమరుగైపోయింది. ఒకప్పుడు ఇదే నినాదముతో ప్రపంచాన్ని కదిలించారు క్రైస్తవులు. కానీ ఆ యొక్క నినాదము మాయమైపోయింది. నేటి క్రైస్తత్వం కూడా అంతా కూడా పునాది లేనటువంటి భవనాల వలె తయారైపోయింది. యేసయ్య ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చారు అంటే స్వస్థతలు, అద్భుతాలు చేయటానికి మాత్రం కాదండి. అవి చెయ్యాలి అంటే దేవుడు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. మనందరి కొరకు శ్రమ పడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఆయన ఎందుకు అంత శ్రమ పడాల్సి వచ్చింది? ఎందుకు ఆయన అంత కష్టపడాల్సి వచ్చింది అంటే మానవుడు స్వతహాగానే పాపి. మన పితరుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము మానవ జాతి అంతటినీ కూడా నిత్యనాశనము వైపునకు నడిపిస్తున్నప్పుడు దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కూడా బలి పశువుగా మారి మనలో ఉన్న పాపమును తొలగించి నిత్య నాశనమునకు పోతున్నటువంటి మన మార్గాన్ని తిప్పి నిత్య జీవము వైపునకు రండి అని చెప్పి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. యేసు ప్రభు తన 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ధనాశ గలవాడై 30 వెండి నాణాలకు
మరి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. కపటముగా ముద్దు పెట్టాడు. శాస్త్రులకు పరిసయ్యులకు అప్పగించాడు. వారు ఆయనపై వివిధ ఆరోపణలను చేశారు. ఆ తరువాత పొంతి పిలాతు వలన అన్యాయపు తీర్పు తీర్చబడి ఆయన సిలువలో మరి అప్పగించబడ్డాడు, చంపబడ్డాడు. ఆయనపై కొయ్య సిలువను ఎత్తి కపాల స్థలమనబడినటువంటి గొల్గొతా వరకు సిలువను మోయించారు. మార్గ మధ్యమున ఆయన అలసిపోయి సొమ్మసిల్లి మరి పడిపోతున్నప్పుడు బలవంతముగా కురేనీయుడైనటువంటి సీమోను చేత ఆ సిలువను మోయించారు. యేసు ప్రభువారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డారు. ఆయనతో పాటు మరో 2 బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఒకేసారి ఆ గొల్గొతా కొండపై 3 సిలువ వేయబడ్డారు. ఆ కాలమందు సిలువ వేయబడుట అనేది భయంకరమైనటువంటి కఠినమైన శిక్ష, అసాధారణమైనటువంటి శిక్షలలో ఒకటి. అంతేకాదు, అలా ఎవరైతే సిలువ వేయబడుతున్నారో వారు చేసినటువంటి నేరమును మరి ఆ యొక్క సిలువ ఒక పలక మీద రాసి ఆ సిలువ మీద మరి కొట్టేవారట. యేసయ్య కూడా అలాగే చేశారు కదా. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి 2 దొంగల పేర్లు, మరి ఎడమ వైపున సిలువ వేయబడినటువంటి వ్యక్తి యొక్క పేరు గ్యాస్మసు అనియు, కుడివైపున సిలువ వేయబడినటువంటి వ్యక్తి పేరు డేస్మస్ అనియు, మరి పక్కలో బల్లెముతో పొడిచినటువంటి వాని పేరు లాంగినెస్ అనియు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. సిలువ మీద మరి రాయబడినటువంటి ఆ మాటలు హెబ్రీ, గ్రీకు, లాటిన్ భాషలలో మరి యూదులకు రాజైన నజరేయుడగు యేసు అని యేసయ్య యొక్క పేరును కూడా రాసి దాని మీద వారు అతికించారట. మరి అదేవిధంగా యేసయ్య 9 గంటలకు మరి సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దాదాపు 6 గంటల పాటు సిలువలో వేలాడి తన ప్రాణాన్ని ఆయన విడిచారు. ఆయన సిలువ మరణమును గూర్చి ముందుగానే అనేక ప్రవచనాలున్నాయి. అవన్నీ కూడా ప్రభు నెరవేర్చారు. గొల్గొతా కొండపైన సిలువ వేయబడినటువంటి ఆ దృశ్యాన్ని చూచినప్పుడు మనకు కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. లోక పాపములకై తన ప్రాణమును త్యాగము చేసిన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకు కనిపిస్తున్నారు. రెండవదిగా, తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి క్షమించబడినటువంటి మొదటి దొంగ కనబడుతున్నాడు. మూడవదిగా, మరి తన పాపములకై పశ్చాత్తాపము చెందక పాపిగానే మరణించినటువంటి మరొక దొంగ మనకు కనబడుతూ ఉన్నాడు. సమస్త మానవులను విమోచించుట కొరకైన క్రీస్తు సిలువ మరి మనకు కనబడుతుంది. తన పాపములను అంగీకరించిన వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి యొక్క సిలువ కూడా మనకు కనబడుతుంది. తన పైన మోపబడిన శిక్షను తృణీకరించిన దొంగ కూడా కనబడుతూ ఉన్నాడు. ఒకరు సర్వలోక రక్షకునిగా సిలువ వేయబడ్డారు. మరి ఒకరు పాపములను క్షమించబడి పరిశుద్ధపరచబడి విశ్వాసిగా సిలువ వేయబడ్డారు. మరి ఒకరు తమ పాపములను క్షమింపబడక దూషకుడు, పాపిగానే మృతి పొందినటువంటి దృశ్యం కూడా మనకు కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధ గ్రంథమందు యేసు అని పేరు గలవారు 3 మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరు నజరేయుడైనటువంటి సిలువ వేయబడిన లోక పాపముల నిమిత్తము తన ప్రాణమును అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. రెండవదిగా, అపోస్తలుడైన పౌలు రాసిన కొలసి పత్రికలో యూస్తు అను యేసు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో ఇతని కొరకు రాయబడింది. ఇతడు పాప క్షమాపణ పొంది పరిశుద్ధ జీవితమును జీవించినటువంటి వ్యక్తి, మంచి విశ్వాసికి మాదిరి, జతపనివాడు అని పౌలు మరి ప్రశంసిస్తూ రాశారు. మూడవ వ్యక్తి అపోస్తుల కార్యాల గ్రంథంలో గారడీవాడైన బర్ యేసు. ఇతను అబద్ధ ప్రవక్త అని కూడా రాయబడింది. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలను మనము చూస్తూ ఉన్నాము. ఈ 3 యేసు అనే నామము గలవారైనప్పటికీ కూడా మనము అనుసరించవలసింది నజరేయుడును లోక పాపముల కొరకు తన ప్రాణము అర్పించిన యేసును మాత్రమే. ఆయనే మన రక్షకుడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అంటే దప్పికతో నాలుక ఎండిపోతున్నా, దాహమని కేకలు వేస్తున్న చేదైన రసమును ఆయనకు తాగించారట. వారు మరి
ఎంతగా ఆయనను బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన సజీవ యాగముగా మనందరి కొరకు కూడా బలి అయిపోయినటువంటి దేవుడు. యేసుక్రీస్తు తాను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని స్వయంగా ఆయనే చెప్పారు. మత్తయి సువార్త 20:28 ఎన్నో గాయముల చేత బాధించబడుతూ హింస పొందారు, రక్తాన్ని చిందించారు. ఎందుకో తెలుసా? ఆయనకు మనమంటే చాలా ప్రేమ. జీవము కలిగినటువంటి ఒక చెట్టు నరకబడి జీవమును కోల్పోయిన ఎడల మనకు కావలసినటువంటి మంచాలు కానీ విలువ గల అందమైన సామాగ్రి కానీ రాదు కదా. జీవము గల ఒక జంతువు చంపబడకపోతే మనకు శ్రేష్టమైన ఆహారము రాదు, చెప్పులు రావు, వస్త్రములు కూడా రావు కదా. జీవము గల ధాన్యపు గింజలు మరి చచ్చిపోయి చావకపోతే కనుక మానవునికి అవసరమైనటువంటి ఆహారము సిద్ధపరచబడదు కదా. అదేవిధముగా గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల విస్తారముగా ఫలించదు అని ప్రభు పలికారు. ఇన్ని విధములైన కారణములు మరి సాధారణముగా మనకు కనిపించిన ఎడల క్రీస్తు ప్రభు తన్ను తాను సిలువకు అప్పగించబడుటకు గల కారణములను మనము చూస్తే తీతుకు రాసిన పత్రిక 2:14 రాయబడి ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అని రాయబడింది. అలాగునే 1 పేతురు పత్రిక 3:18 చూస్తే ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడెను అని రాయబడి ఉంది. ఆ కలువరిలో శ్రమలన్నీ నీ కొరకే ఆయన పొందాడు. ఘోరమైనటువంటి సిలువ ఆయన నీ కొరకు నా కొరకే మోసాడు. యేసు ప్రభు మనలను విమోచించుట కొరకు, ధర్మశాస్త్రము నుండి విడుదల కలగచేయుట కొరకు తన ప్రాణమును అర్పించారు. ఆయన సిలువలో రక్తమును చిందించుట ద్వారా ధర్మశాస్త్రమును నెరవేర్చి పాపికి విడుదల దయచేసినటువంటి దేవుడైన కనుక ఆయన సిలువ మరణము ద్వారా పాపికి రక్షణ దొరికింది, రోగికి స్వస్థత కలుగుతుంది. మన స్థానములో మనకు బదులుగా ఆయనే మరణించారు. యేసయ్య ప్రేమ నీ కోసం విలపిస్తూ ప్రాణాన్ని ధారపోసింది. సహోదరుడా, మన యేసయ్య మరి మన కోసము సిలువలో వేలాడారు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆలస్యం చేయొద్దు. త్వరగా సహోదరుడా, సహోదరి మార్పు చెందు. అవకాశం ఉండగానే నిత్య రాజ్య వారసులము మనము కావాలి అనేది ప్రభు యొక్క చిత్తం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు నాయనా, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయనా. నేటి దినాల్లో దేవా ఆశీర్వాదము కొరకు అయ్యా, రకరకాల సౌకర్యాల కొరకు నైనా క్రైస్తత్వంలోనికి వస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అంత మాత్రమే కాదయ్యా, నేటి క్రైస్తత్వము కూడా, బోధలు కూడా, ప్రసంగాలు కూడా కేవలము ప్రభువా నీవు ఇహ సంబంధంగా దీవించబడాలి అంటే నీవు ఇలా చేయాలి, అలా చేయాలి, దేవునిలో ఉంటే చాలు అని ప్రభా నాయన ఎన్నో అబద్ధ బోధలు నాయన పుట్టుకొస్తున్నటువంటి నేటి దినాలలో దేవా నీవు మా కొరకు సిలువ యాగం చేసావు ప్రభా. నీవు తలుపు నొద్ద నుండి నాయన తట్టుచూ ఉన్నావు నాయన. నీ స్వరాన్ని వినేవారు లేరు ప్రభా. ఎవరి భక్తిని వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభా. కానీ అది దేవునికి అనుకూలమైన భక్త కాదా? అసలు దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రణాళికలో మేము ఉన్నామా అని చేసేటువంటి వారు ఎవరూ లేరు ప్రభా. మాకు మీరు జ్ఞానాన్ని ప్రసాదించండి. నీ మాటలను ఇంతవరకు కూడా మేము విన్నాం ప్రభా. నీ సిలువ తట్టు నాయన మేము తిరుగుటకు కృప చూపించండి. ఆ సిలువ మరణాన్ని చూస్తూ నాయన మా జీవితాలను మేము సరి చేసుకుంటున్నాయన అనేకులకు మాదిరికరంగా బ్రతుకుటకు సహాయమును చేయండి ప్రభా. నా తండ్రి నాయన అయా కొంచెము నా తండ్రి ప్రభా నాయన బిడల యొక్క హృదయాలను నీవు తాకి దేవా వారి జీవితంలో నీవు కార్యములను జరిగిస్తే చాలు ప్రభా. వారి అనేకుల
అనేకులకు నాయన అయా నిజమైనటువంటి సువార్తను మోసుకొని పోయేటువంటి బిడ్డలుగా తయారు చేయబడతారు ప్రభా. ఆత్మ సంబంధమైన నేత్రములను మాకు తెరవండి. ఇంకను నాయన దైవికమైన సత్యాలను గ్రహించి నీ సిలువ త్యాగానికి తగినట్లుగా ఆ యొక్క పర సంబంధమైనటువంటి సువార్తను అంగీకరించేవారుగా అయ్యా ఇహ సంబంధంగా మేము ఎన్ని శ్రమలు అనుభవించినా అయ్యా నా తండ్రి నాయన మేము నాయన ఈ లోకంలో ఏది సంపాదించుకోకపోయినా పరలోకంలో మాకొక అయ్యా నాయన గొప్ప స్థానము ఉంది, ఒక మంచి పేరును నీవు మా కొరకు దాచి ఉంచావనేటువంటి నిరీక్షణ మా సంఘాలకు, నా కుటుంబానికి, ఈ మాటలను ఆలకిస్తున్న ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించిన ఆయన కృప చూపించండి. ప్రతి శ్రమ మా మేలుకే అనేటువంటి నాయన అవగాహనలోనికి అయా ఆ భావములోనికి మేము వచ్చుటకు మీరు కృప చూపించండి. దావీదు మహారాజు అంటున్నాడు ప్రభా, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని నాయన నీ నామము నిమిత్తమైన ఆయన అయ్యా ఈ భూమి మీద మేము శ్రమను అనుభవించాలి, అది మాకు మేలుగా మార్చబడుతుంది అనేటువంటి నాయన ఒక సత్యాన్ని మేము గ్రహించిన ఆయన అయ్యా నీ సిలువ త్యాగానికి తగినట్లుగా మేము బ్రతుకుటకు కృప చూపించండి. అయ్యా మా అందరి కొరకు కూడా నాయన జీవ యాగముగా తండ్రి నాయన నీవు అర్పించబడ్డావు కదా ప్రభా. ఆ సిలువ మరణాన్ని నాయన ప్రచురిస్తున్న ఆయన అనేకులను పరిపూర్ణులుగా చేయటానికి, అనేకులను సంపూర్ణులుగా చేయటానికి, అనేకులను నీ కొరకు నా తండ్రి సంపాదించటానికి ప్రభా నాయన తగిన జ్ఞానమును ఈ మాటలు ఆలకించిన ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించిన ఆయన ఆత్మీయులుగా చేసి సంఘ సహవాసములో నమ్మకముగా ఉంటున్నాయన నీ ఎదుట నా తండ్రి నమ్మకమైనటువంటి వారిగా నిలవబడే కృపను నాయన అయా బిడ్డలందరికీ అనుగ్రహించండి, నాకు అనుగ్రహించండి నాయన. మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచిన ఆయన రాబోయే దినాలు మాకు ఆశీర్వాదకరంగా చేసి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి.